యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. విశ్వమంతటా శక్తి రూపంగా వ్యాపించి ఉన్న ఆ తల్లి నవరాత్రి ఉత్సవాల్లో మన ముంగిట ఇలా మనందరినీ కరుణించడానికి విచ్చేసి 10 రోజులు కొలువు తీరుతుంది నవదుర్గాదేవి అయిన అమ్మవారు. నిన్న పార్వతీదేవి అలంకారంలో చూశాము. ఈరోజు బ్రహ్మచారిణి అవతారంలో మనం చూస్తున్నాము. బ్రహ్మచారిణి అంటే వేరే ఏమీ కాదు, కన్యకా పరమేశ్వరీదేవి మన ముందు కొలువితీరి ఉంది. విష్ణు సహోదరి అయిన ఆ తల్లి విష్ణుమూర్తి దశావతారాలకు అనుగుణంగా ఆ అమ్మవారి నవదుర్గా అవతారాలు కూడా మనల్ని కనువిందు చేస్తాయి. ఆ మహావిష్ణువు యొక్క దశావతారాలు ధర్మ సంస్థాపనార్థం వెలసినవైతే, ఈ అమ్మవారి యొక్క దశావతారాలు ధర్మమంటే ఏమిటి, ఏ ఏ కాలాల్లో ఎలాంటి ధర్మాన్ని అవలంబించాలి అనే విషయాన్ని అమ్మవారు మనకు తెలియజేయడం కోసం అవతారాలు దాల్చింది. ఈ సమస్త సృష్టి తన యొక్క సంకల్ప మాత్రము చేత ఆవిర్భవించగా అందులో తానే పంచభూతాలై అవతరించింది తల్లి. ఆ తరువాత ప్రకృతిగా తానే వచ్చింది. పర్వతరాజతనయి పార్వతీగా తను వచ్చింది. సకల జీవుల రూపంలోనూ ఆ అమ్మవారే మన కళ్ళ ముందు సాక్షాత్కరించింది. సమస్త జీవులలోనూ తానే శక్తి అయి, తానే జ్ఞానమై మన ముందు విరాజిల్లుతూ ఉంది. కావున భక్తులందరూ మీ కోరికలను ఆ అమ్మవారికి సమర్పించండి. ఆ తల్లి యొక్క కరుణా కటాక్షాలను పొందండి. ఓం శ్రీ బ్రహ్మచారిణ్యై నమః. ఓం శ్రీ బ్రహ్మచారిణ్యై నమః. ఓం శ్రీ బ్రహ్మచారిణ్యై నమః. ఓం శ్రీ కన్యకా పరమేశ్వర్యై 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 నమః. శుభం భూయాత్.